శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యే నమః. భక్తులరా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకుంటాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆదిసభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. 12వదైన శాంతి పర్వంలో కూడా 155 అధ్యాయాలు చెప్పుకున్నాం. ఈ రోజున 156వ అధ్యాయం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. సదా నింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. భీష్మ ఉవాచ ఏవముక్త్వా తు రాజేంద్ర శాల్మలిం బ్రహ్మవిత్తమః నారదః పవనే సర్వం శాల్మలేర్వాక్యమబ్రవి. భీష్ముడు చెప్తున్నాడు, ధర్మరాజా, బూరుగ చెట్టుతో ఇలా చెప్పి బ్రహ్మవేత్తల్లో శ్రేష్ఠుడైన నారదుడు వాయుదేవుడి దగ్గరికి వెళ్ళి శాల్మలి అన్న మాటలు చెప్పాడు. నారద ఉవాచ హిమవత్ పృష్టజః కశ్చిత్ శాల్మలి పరివారయవాన్ బృహన్మూలో బృహచ్ఛాయః సత్వాం వాయోవమన్యతే. నారదుడు చెప్పాడు, వాయుదేవా, హిమవత్ పర్వతం పైన ఒక బూరుగు చెట్టు ఉన్నది. దానికి చాలా పరివారం ఉంది. దాని మొదలు చాలా పెద్దది. దాని నీడ చాలా దట్టమైంది, విశాలమైంది. దాని వేళ్లు చాలా వరకు వ్యాపించాయి. అది నిన్ను అవమానించి మాట్లాడిందయ్యా. నారదుడి పని అదే కదా, తగాదాలు పెట్టడం. బహువ్యాక్షేపయుక్తాని త్వమాహ వచనాని సహ నయుక్తాని మయో వాయో తాని వక్తుం తవాగ్రతః. అది నిన్ను ఆక్షేపిస్తూ చాలా మాటలు నా ఎదుట పలికింది. వాయుదేవా, వాటిని ఎదురే చెప్పడం అంత బాగుండదు. జానామి త్వామహం వాయో సర్వప్రాణం భృతాంబరాం వరిష్టంచ గరిష్టంచ క్రోధే వైభస్వతంతః. సర్వప్రాణుల్ని ధరించడంలో నువ్వు శ్రేష్ఠుడవని, గొప్పవాడవని, కోపంలో యముని వంటి వాడవని నాకు తెలుసు. భీష్మ ఉవాచ ఏతత్వచనం శ్రుత్వా నారదస్య సమీరణః శాల్మలీం తోపాగమ్య క్రుద్ధవచనమబ్రవీత్. భీష్ముడు చెప్తున్నాడు, నారదు చెప్పిన మాటలు విని, ఓ ధర్మరాజా, వాయుదేవుడు ఆ బూరుగు చెట్టు దగ్గరికి వచ్చి కోపంతో అన్నాడు, వాయురువాచ శాల్మలే నారదో గచ్చంతయోక్తో మద్విగ్రహణం అహం వాయు ప్రభావంతే దర్శయామి ఆత్మనో బలం. శాల్మలి, నీవన్న నా నిందావాక్యాలని, నాపైన ఏ నిందావాక్యాలను అన్నావు? నువ్వు నాదుడు చెప్పాడు. నేను ఎవరిని అనుకుంటున్నావు? వాయువుని. నా ప్రభావాన్ని, నా బలాన్ని నీకు చూపుతా చూడు. అహం త్వాం అభిజానామి విదితశ్చాపి మే ధ్రుమా పితామహ ప్రజాసర్గే త్వయి విశ్రాంతవాన్ ప్రభు. ఓ వృక్షమా, నువ్వు నాకు బాగా తెలుసు. నీ విషయం బాగా తెలుసుకున్నాను. పూర్వం బ్రహ్మదేవుడు సృష్టి సమయంలో నీ నీడలో విశ్రాంతి తీసుకున్నాడు. తస్య విశ్రమణః దేశ ప్రసాదో మత్కృపస్తతః మత్కృతస్తవః రక్షసే తేన దుర్బుద్ధే ఆత్మవీర్యాత్ ధ్రుమామత. ఆయన నీడలో విశ్రమించడం వల్ల నీ మీద దయ చూపించాను. ఆయన నీ నీడలో విశ్రమించడం వల్ల నీ మీద నేను దయ చూపించాను. కాబట్టి నీకు రక్షణ కలిగింది. ఓ వృక్షాదమా, అంతేగాని అది నీ వల్ల నీ యొక్క బలం కాదు సుమా. యన్మాన్ త్వమవజానీషే యథాన్యం ప్రాకృతం తథా దర్శయామ్యేష చాత్మానం యథా మాం నానమన్యసే. నీవు ఒక మామూలు వాళ్ళలాగా నన్ను అవమానించావు. ఇక ముందు నువ్వు నన్ను అవమానించకుండే విధంగా నా బలం చూపిస్తాను.
భీష్మ ఉవాచ ఏవముక్తస్తతః ప్రాహ శాల్మలి ప్రహసన్నివః పవనత్వం చ మే క్రుద్ధ దర్శయాత్మానమాత్మన. భీష్ముడు చెప్తున్నాడు, ధనరాజా వాయుదేవుడి మాటలు విని ఆ వృక్షం వెక్కిరిస్తూ, వాయుదేవా నా మీద నీకు కోపం వచ్చింది కదా, ఇక నీ బలమేదో నా మీద చూపించు అని ఛాలెంజ్ అన్నమాట. మయి వై త్యజ్యతాం క్రోధ కిం మే క్రుద్ధ కరిష్యసి నతే బిభేమి పవన యజ్ఞవిత్వయం స్వయం ప్రభు. నీ కోపం ఏంటో నా మీద చూపిస్తూ, ఏం చేస్తావో చూస్తాను. నేను భయపట్టలేదు. బలాధికోహం త్వత్తస్య నా భీకార్యా మయా తవ ఏతు బుద్ధ్యా హి బలినః తే భవంతి బలీయనః ప్రాణమాత్ర బలా ఏవై నైవతే బలినోమతాయ్. నీకన్నా నేను బలవంతుణ్ణి, నాకు నీవంటే భయం ఏమాత్రం లేదు. బుద్ధి బలం కలవారే బలవంతులు, శరీర బలం మాత్రమే కలవారు అంత బలవంతులని తలచరు పెద్దలు. ఇచ్చేవం పవనస్వ ఇచ్చేవా బ్రవీద్వజ దర్శయిష్యామి తే తేజ తతో రాత్రి రూపాగమాతో బూరు చెట్టు ఇలా అన్న తర్వాత వాయుదేవుడు సరే అలాగైతే రేపు నా పరాక్రమం చూపిస్తాను అని చెప్పాడు. ఇంతలోకి రాత్రి అయింది. అత నిశ్చిష్య మనసా శాల్మలీరు వాతకారితం పశ్యమానస్తదాత్మానం అసమం మాతరిశ్వన. అప్పుడు వాయుదేవుడు మర్నాడు తనని ఏం చేయబోతున్నాడో వాయుదేవుడు అది మనసులో ఊహించుకుంటున్నాను. నారదేన్మయా ప్రోక్తవచనం ప్రతి తన్మృష అసమర్థం యహం వాయో వరేణ బలవాన్ హింస. నారదుడికి నేను అన్ని అబద్ధాలు చెప్పాను, వాయుదేవుడే గొప్పవాడు, నేను బలహీనుడిని, అసమర్థుణ్ణి, ఆయన చాలా బలవంతుడు కదా అనుకుంటున్నది. అది మాడుతో బలవాన్నిత్యమే ధావై నారదో ప్రవీత అహంతో దుర్బలభ్య వృక్షేభ్య నాత్ర సంశయ కింటు బుద్ధ్యా సమో నాస్తి మయా కశ్చిత్ వనస్పతి. నారదుడు చెప్పినట్లు వాయుదేవుడు శాశ్వతంగా నిత్య బలవంతురాయన. ఇతర వృక్షాల కన్నా నేను చాలా బలహీనుణ్ణి, కానీ బుద్ధి బలంలో మాత్రం నాతో ఏ చెట్టు సమానం కాదు. తతహం బుద్ధిమాస్తాయ భయం మోక్షే సమీరణ ఎగితాం బుద్ధిమాస్తాయ తిష్టేయు పన్నినో వనే అరిష్టాశ్యు సదా క్రుద్ధా పవనాన్నాత్ర సంశయ. ఆ తెలివితేటలను అనుసరించి వాయుదేవుడి వల్ల ఎలాంటి భయం లేకుండా చేసుకుంటాను. ఈ వనంలో ఉండే చెట్లు నా తెలివితేటలనే అనుసరిస్తూ నిస్సందేహంగా క్రుద్ధులైన వాయుదేవుడి వల్ల ఏ ముప్పు లేకుండా ఉంటాయి. తేతు బాలా నజానంతి యథా వై తాన్ సమీరణ సమీరయత్ సంక్రుద్ధ యథా జానామ్యహం తదా. కుప్తురైన వాయుదేవుడు ఎంతటి ఆపద కలిగిస్తాడో నాకు తెలిసినంతగా ఆ తెలివి తక్కువ చెట్లకు తెలియదు. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి ఆపద్ధర్మ పర్వణి పవన శాల్మిలి సంవాదే షట్పంచాశత అధిక తమోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 156వ అధ్యాయం. రేపు 157వ అధ్యాయం ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణస్తు. సాయి కృష్ణార్పణం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గేణ మహిమీషా. ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.